నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుమలలో గోవులకు సంబంధించిన అంశము రాజకీయం వివాదంగా మారింది. ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీగా తిరుమలకు సంబంధించి గోశాలలో గోవుల మృతిపై రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదే అంశం మీద మాజీ కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టుకు సంబంధించి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమలకు సంబంధించి గోశాలకు సంబంధించిన అంశం, అక్కడ ఆవులు చనిపోవడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ఈ గతంలో కూడా తిరుమలకు సంబంధించి జరిగినటువంటి లడ్డు వివాదం కావచ్చు, అలాగే వివిధ అంశాల మీద కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ అంశం మీద ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. నేను మళ్ళీ హైకోర్టుకు వచ్చి పిటిషన్ వేస్తాను. తిరుమల సందర్శించిన తర్వాత అక్కడ పరిణామాలన్నీ చూసిన తర్వాత అక్కడ టీటీడీ పరిపాలనకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, నేను కోర్టుకు వెళ్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ని బర్తరఫ్ చేయాలంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఆయన మళ్ళీ పొలిటికల్గా రియాక్టివ్ అవుతారు, మళ్ళీ బీజేపీ పార్టీలో చేరుతారని చెప్పేసి మీడియా మిత్రులు అనేటువంటి ప్రశ్నలకు ఆయన ఎక్కడా కూడా వాటిని ఖండించలేదు. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా వ్యంగ్యంగానే మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆయన రాజకీయాల్లో రావడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు కూడా ఆయన మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాల్మియా కేసులకు సంబంధించిన దాల్మియా సిమెంట్కి సంబంధించి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి క్విట్ ప్రోకో కింద దాల్మియా కంపెనీ ఆయనకి పెట్టుబడులు పెట్టిందనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే దాల్మియాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా సార్, సుబ్రహ్మణ్య స్వామి గారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఏపీకి సంబంధించి తిరుమలకి సంబంధించి ఏదన్నా ఘటన జరిగినా చాలా ఫస్ట్గా రియాక్ట్ అవుతారు, చాలా ఫాస్ట్గా దాని మీద రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇటీవల టీటీడీకి సంబంధించి గోశాలకు సంబంధించి జరిగినటువంటి ఘటన మీద కూడా మనం చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాము. అయితే దాని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు ఆయన. ఈవోని కావచ్చు, చైర్మన్ కావచ్చు బర్తరఫ్ చేయాలంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? అంటే ప్రతి దానికి టీటీడీ ఈవో గారినో, చైర్మన్ గారినో, పాలక మండలినో బర్తరఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఘటనకు కారణాలు కరెక్ట్ గా విశ్లేషణ చేసి ఆ ఘటనకు బాధ్యులపైన చర్య తీసుకోవాలి. అంటే దానికి పాలక మండలి కారణం అయితే ఆ పని చేయొచ్చు. కానీ ఇప్పుడు గోవుల మరణాలకి దేనికైనా సరే ప్రతిదానికి లేదా చెప్పులేసుకొని కిలోయిన్లో పోయారని దాని అన్నిటికీ టీటీడీ ఈవోను లేకపోతే అడిషనల్ ఈవోను అని బాధ్యత చేయలేము కదా. కాబట్టి సంబంధిత బాధ్యులనే చేస్తాం. అయితే పాయింట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ గోవుల మరణాల పైన ఒక కీలకమైన నిర్ణయం కానీ తీసుకోకపోతే మళ్ళీ కోర్టుల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గారి హెచ్చరికల నేపథ్యంలో సత్వరం తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కీలకమైన అడుగులు వేయాలి. ఆ అడుగులు ఏంటంటే కోర్టులు సహజంగా సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్తారు. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదం ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదం ఏంటంటే గోవులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయని కరుణాకర్ రెడ్డి గారు, లేదని టీటీడీ. అదేవిధంగా గోవుల మరణానికి కారణం నిర్లక్ష్యం అని కరుణాకర్ రెడ్డి గారు, అలాంటిది ఏమీ లేదు, మా వైపు నుంచి పర్యవేక్షణ బాగానే ఉంది, అసత్య ఆరోపణలు చేస్తున్నారని వ్యవస్థ చెప్తా ఉంది. దాన్ని ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే రాసుకుందాం అని రెండు గ్రూపులు రాజకీయ ఘర్షణ పడే స్థాయికి వచ్చారు. నిన్న పెద్ద ఐ డ్రామా తిరుపతిలో జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు వస్తానని చెప్పడం, పోలీసులు అడ్డుకోవడం, ఆ పక్క నుంచి రా అని వాళ్ళు పిలవడం. అసలు సినిమా లాగా జరిగింది అది. వాళ్ళు రమ్మనడం ఏందో, మేము వస్తామని మీరు రెడీ అనడం చెప్పడం ఏందో, అసలు ఆయన రావట్లేదని వీళ్ళు పంపలేదని వాళ్ళు. ఇది మొత్తం ప్రజలకు కొంత అసహజంగా అనిపించింది. ఇంత అవసరమా అని అనిపించింది. ఇది పరాకాష్ఠ చేస్తే భక్తుల సెంటిమెంట్. గోవుల మరణాలు పక్కన పెడితే టీటీడీలో ఒక వ్యవస్థలో జరుగుతున్న పరిణామం కంటే భక్తులు ఇబ్బంది పడతారు. ఏం జరుగుతుంది, మనం అత్యంత అభిమానించే దేవాలయంలో ఇట్లా జరగకూడదు అనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఈ దశలో ఇట్లాంటి జరిగేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారిని రేపు కోర్టులో పిటిషన్ వేస్తే ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుని నోటీసులు ఇస్తుంది. ఎవరేసినా నోటీసులు ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గారు మరింత టఫ్ లాయర్ కాబట్టి, లాయర్ కన్నా టఫ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన గట్టిగా పట్టుకుంటాడు. కోర్టులు కూడా మన వాదనల బట్టి కూడా రియాక్ట్ అవుతుంది. కాబట్టి సహజంగా కోర్టు ఏం చేస్తుంది, నోటీస్ ఇస్తే లేదని ఈవో గారు, ఉందని కరుణాకర్ రెడ్డి గారు చెప్తే సాటిస్ఫై కాదు. ఒక సాధికారిక నిర్ధారణ చేయాలి. అందరికీ ఉన్న ఏకాభిప్రాయం మరణాలు జరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. టీటీడీ ఒప్పుకుంటామని కరుణాకర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అంటే మరణాల సంఖ్య పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఆ మరణాల కారణాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండుని
తేల్చడానికి ఒక సాధికారిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. హ్మ్. ఎప్పుడైనా సరే టీటీడీఏ సాధికారిక సంస్థ కాదంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో కుదరదు. ఇప్పుడు ఒక హాస్పిటల్‌లో ఏదైనా జరగరాని ఘటన జరిగిందనుకోండి, మరణాలు ఏదో పిల్లలు హ్మ్. చనిపోవడం ఇంకోటి జరిగిందనుకోండి. అక్కడక్కడ డాక్టర్లే ఉంటారు. కానీ ఇంకొక సాధికారిక ఎయిమ్స్ నుంచో, ఇంకో దాని నుంచో మనం ఎందుకేస్తాం? హ్మ్. ఎంసీఐ నుంచి ఎందుకేస్తాం? అక్కడ డాక్టర్లు కాదా? వచ్చేవాళ్ళు డాక్టర్లు అంటే కుదరదు. టీటీడీ హ్మ్. పెద్ద వ్యవస్థ. హ్మ్. అక్కడ కూడా వెటర్నరీ డాక్టర్లు ఉండొచ్చు. కానీ పాయింట్ ఏందంటే ఒక వ్యవస్థ మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇంకొక సాధికారిక వ్యవస్థ ద్వారా ఇది జరగలేదని చెప్పాలి. హ్మ్. కొన్ని నిర్ధారణ చేయాలి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం గాని ఇమ్మీడియేట్‌గా మనం డిబేట్‌లో నిన్న మొన్న చెప్పినట్టు ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేసి, హ్మ్. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు చెప్తుంది ఒక వెటర్నరీ యూనివర్సిటీ ఎదురుగానే ఉంది కాబట్టి, అందులో ఉన్న ప్రొఫెసర్సు, స్కాలర్సు లేకపోతే అక్కడున్న హై లెవెల్ ఆఫీసర్స్‌తో ఒక కమిటీ వేసి ఒక ప్ర పరి ప్ర మంచి చెడ్డలు ఈ ఆరోపణలపైన నిజానిజాలపైన తేల్చడం కోసం, లేదా తప్పులేమైనా జరుగుతుంటే సరిదిద్దడానికి మార్గాల పైన ఒక కమిటీ ఏసారనుకోండి. హ్మ్. రేపు కోర్టు నోటీస్ ఇచ్చినా, ఇట్లాంటి ఆరోపణలొచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మేము ఈ కమిటీ ఏసాము. అది తేలుస్తుంది. దీనిపైన మేము సత్వరం డెసిషన్ తీసుకోబోతున్నాము. హ్మ్. అని గాని టీటీడీ చెప్తే కోర్టు జోక్యం చేసుకోదు. ఏమని జోక్యం త్వరగా దాన్ని తేల్చండి అంటుంది. అవును. అది టీటీడీకి లాభం, ప్రభుత్వానికి లాభం. అలా హ్మ్. కాకుండా సుబ్రహ్మణ్య స్వామి గారు నోటీస్ ఇచ్చిన వెంటనే ఆల్రెడీ టీటీడీఓ గారు ప్రకటించాడు. హ్మ్. చైర్మన్ గారు ప్రకటించారు. పల్లా శ్రీనివాసరావు గారు సవాల్ చేస్తే కరుణాకర్ రెడ్డి రాలేదు. ఇవి చెప్తే కోర్టు సీరియస్ అయిపోతుంది. హ్మ్. మీరు కాదు చెప్పాల్సింది ఏకంగా వాళ్ళు విచారణకు కూడా ఆదేశిస్తారు. అవును. కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామి గారు పిటిషన్ ఏస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి స్వీయ విచారణ హ్మ్. ఏదో ఒక కోర్టులు, ప్రజలు విశ్వసించదగ్గ నిజ నిర్ధా నిజ నిజ విచారణ. హ్మ్. విచారణ అంటే అది నేరం గాదు. ఓకే. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలొచ్చినప్పుడు అసెంబ్లీ సబ్ కమిటీ గాని, లేదా విచారణకు సీఐడీ, సీబీఐ ఇట్టిచ్చేవాళ్ళు. హ్మ్. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని విచారణ కమిటీలు మీరేస్తున్నారంటే మీరు తప్పు చేస్తున్నట్టు లెక్క అన్నాడు. హ్మ్. ప్రతిపక్ష నాయకుడిగా. హ్మ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన సమాధానం చెప్పాడు. హ్మ్. తప్పు చేస్తున్నామని గాదు విచారణలు చేస్తా ఉండేది 2 కారణాలు. హ్మ్. ఒకటి మా పట్ల మాకు విశ్వాసం ఉంది. మేము తప్పు చేయట్లేదని. హ్మ్. అయినా ఎందుకు చేస్తున్నామంటే ప్రజలు కూడా విశ్వసించాలి. హ్మ్. ఎందుకంటే ప్రజలు విశ్వసించాలంటే ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు మేమే కరెక్ట్ అని మేము చెప్పుకోవడం కరెక్టే కావచ్చు. కానీ అవును. ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే విచారణ ఒక ఐస్తేవలో మేము ఉండొచ్చు. మా మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక హ్మ్. సావధానమైన కమిటీ ఏసి ఇది తప్పో ఒప్పో తేలిస్తే ప్రజల విశ్వాసాన్ని పొందుతాము. ఓకే. అందుకు విచారణ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నీకు భయపడి కాదు అంటాడు. హ్మ్. అది హ్మ్. కరెక్ట్ రాజకీయ వ్యవస్థలో. హ్మ్. కాబట్టి ప్రభుత్వాన్ని అట్లా తనకు తాను విచారణ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా సీఐడీ ఎక్కువ, సీబీఐ ఎక్కువ. అంతే ప్రభుత్వమే గదా! సుప్రీం గదా! ప్రజలు హ్మ్. ఎన్నుకున్న వ్యవస్థ. హ్మ్. కాబట్టి అదే మార్గాన్ని ఈరోజు ప్రభుత్వం ఉంచాలి. హ్మ్. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. గతంలో నేను చెప్పాను. హ్మ్. ఆహ్, స హ్మ్. ఈ తిరుమల ఆలయంలో హ్మ్. ఒక సంప్రోక్షణ జరిగింది. అవును. అంటే అవును. ఆలయంలో హ్మ్. ఆ సందర్భంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహా సంప్రోక్షణ జరిగింది. ఆ అవునవునవును. జరిగినప్పుడు అనుకుంటాను రమణ దీక్షితులు గారు ఆ రోజు ముఖ్య స చీఫ్ ప్రీస్ట్‌గా ఉన్నారు. ఆ! పూజారిగా హ్మ్. హ్మ్. పూజగారుగా ఉన్నప్పుడు ఆయన ఒక తీవ్ర ఆరోపణ చేసేసినాడు. హ్మ్. అదేంటంటే తవ్వకాలు జరుపుతున్నారు. హ్మ్. అంటే లోపల ఉన్నటువంటి ఆలయం మా దగ్గర ఏదో జరుగుతుందని. ఆ! లోపల ఆలయం లోపల ఏదో జరిగిపోతా ఉంది. తవ్వకాలు జరిపారు. ఏదో దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు. పెద్ద ఆరోపణ చేసేసినాడు. అవును. ఆయన అవును. ప్రధాన అర్చకుడు ఆ రోజు. హ్మ్. ఆ రోజు చంద్రబాబు నేను పర్సనల్‌గా తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుమల ఆలయంలో అట్లా జరిగే అవకాశమే లేదు. హ్మ్. కానీ మాలాంటి అది జరగద్దని తెలిసిన హ్మ్. మాలాంటి వాళ్ళు గూడా ఏదైనా ఒక మంచి విచారణ చేసి నిర్ధారించాలని చెప్పాను. ఎందుకంటే జరగదని నాకు తెలుసు. ఒక జర్నలిస్ట్‌గా టీటీడీ గురించి అధ్యయనం చేస్తే మీకు గూడా అర్థమవుతుంది. హ్మ్. సాధ్యం కాదు అని. అవును. అవును. అయితే అప్పుడేదో పింక్ డైమండ్ కొట్టేసారు పింక్ అది ఇది అని చెప్పి డైమండు అది విజయసాయి రెడ్డిది. ఆ! 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 అది రాజకీయ విమర్శ. ఆయన మళ్ళీ అది కరెక్ట్ కాదనుకోండి. హ్మ్. ఈయన హ్మ్. ఆరోపించినప్పుడు హ్మ్. ఎవరాయన రమణ దీక్షితులు ప్రధాన పూజారి. హ్మ్. భక్తుల దృష్టిలో దేవుడు తర్వాత దేవుడు. హ్మ్. తిరుపతి దాటి ఆయన పోతే ఆయనకే మొక్కుతారు దేవుడు అవును. మొక్కున్నట్టుగా. అవును. అవును. ఆ హ్మ్. రకమైన పర్సనాలిటీయే ఆరోపించేసినాడు. హ్మ్. 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 నిజం కాకపోయినా సమాజం ఏమో ఉందని అనుమానిస్తుంది. కాబట్టి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఒక విచారణ చేసి, హ్మ్. వారి ద్వారా నిరూపిస్తే ఇది మంచిదంటే వినకుండా ఆయన్ని సస్పెండ్ చేసినారు. యాక్షన్‌లోకెళ్ళిపోయినారు. హ్మ్. విచారణ చేయాలి అన్నీ చెప్పాడు. కానీ ఆ! ఒకానొక దరిసి దాటిన చంద్రబాబు గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్‌కి లెటర్ రాసినాడు. హ్మ్. ఏమని రాసాడో తెలుసా? హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గారు మేము సర్వ విధాలా ప్రయత్నించినాం. అక్కడ ఏమీ జరగలేదు. అయినా ప్రభుత్వం మీదనే విమర్శలొచ్చాయి గాబట్టి, రాజకీయ విషయం మారిపోయి ప్రజల్లో కొంత అనుమానం ఉంది. హ్మ్. కాబట్టి మీరే ఒక రిటైర్డ్ జడ్జినో ఎవరినో నియమించి నిజాలు ప్రజలకు చెప్పండి అన్నాడు. అంటే మేము చెప్తే నమ్మలేదని చెప్తున్నాడు. అవును. అవును.
ఇదే ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఉమ్, ఏవి జరుగుండొచ్చు. కానీ ఆరోపణ చేసిన వ్యక్తి ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు ఎవరు? ఉమ్, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అవును. సహజంగా ప్రజలు నమ్ముతారు కదా! ఉమ్, ఏమో అని అనుమానిస్తారు కదా! మాజీ చైర్మన్ ఆరోపించినాడు అంటే. ఉమ్, కాబట్టి దీనికి కూడా పరిష్కారం ఏంటంటే మేము చెప్పినాం, వాళ్ళు చెప్పినాం అని కాకుండా ఒక ఉమ్, సాధికారిక కమిటీ వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌లను పెట్టి అక్కడ చనిపోతున్నాయనే విషయంలో ఇద్దరికి ఏకాభిప్రాయం ఉంది. ఎందుకు చనిపోతున్నాయి? ఉమ్, నిర్లక్ష్యమా? వైద్యంలో లోపమా? అనేది ఆ డాక్టర్లు చెప్తారు. నిజంగా వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు జరిగినాయనుకోండి, చర్యలు తీసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. ఉమ్, ఒకవేళ ఆ నిజ నిర్ధారణ కమిటీ అంటే నిజ నిర్ధారణ మీన్స్ ఈ ఎక్స్‌పర్ట్‌లే గాని ఆడ ఏమి జరగలేదు. ప్రతి ఆవు మరణాన్ని ఒక ప్రకృతి సహజమైన అవకాశాలున్నాయి. ఇది అని గాని వాళ్ళు చెప్పేసారనుకోండి, రేపు కోర్ట్ కూడా అది ఇచ్చారనుకోండి, కరుణాకర్ రెడ్డి గారిని మందలిస్తారు. ఉమ్, 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 ఎక్స్‌పర్ట్ నువ్వా? ఆయన అంటారు. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా అది రావాలంటే ఖచ్చితంగా ఆ రోజు నేను అదే చెప్తున్నా. ఆ ఉమ్, రోజు రమణ దీక్షితులో విషయం మీరు చేసిన తప్పు ఇప్పుడు చెయ్యొద్దండి. ఓకే. కాబట్టి ఒక మంచి కమిటీ వేసి తెలిసి దీనివల్ల 2 ప్రయోజనాలు. ఉమ్, సమస్య పరిష్కారం అయిపోతుంది. 2 ఇప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా ఆ కమిటీ వేసారనుకోండి, కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడరు. ఉమ్, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే కమిటీ వేసాం కదా! తేలుస్తుంటారు. ఏదైనా ఉంటే కమిటీకి పోయి రిపోర్ట్ చేసుకోండి అంటారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు పోయి కమిటీ ముందు ఆ వాదనలు వినిపిస్తాడు. ఉమ్, ఆ ఓకే. రకంగా సమస్య పరిష్కారం అవుతుంది. రేపు సుబ్రహ్మణ్యం స్వామి కోర్టులో పిటిషన్ వేసాడంటే టీటీడీ గాని ఈ కమిటీ వేసాము దాన్ని తేలుస్తుందని చెప్తే కోర్టు కూడా అంగీకరిస్తుంది. ఉమ్, త్వరగా కాబట్టి చెప్తుంది. వారం లోపల తేల్చండి, నెల లోపల తేల్చండి. ఆ కమిటీ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ రావయ్యా అని సుబ్రహ్మణ్య స్వామి చెప్తుంది. ఉమ్, అలా ఏమీ చేయకుండా మీరు జనరల్ గా పెట్టారంటే సుబ్రహ్మణ్య స్వామి కేసు సీరియస్ అవుతుంది. ఓకే. కాబట్టి ఓకే. ఈ దృష్టిలో పెట్టుకొని టీటీడీ గాని ఈ స్టెప్ తీసుకోకపోతే కోర్టు నుంచి ఇబ్బందులు పడే పరిస్థితి అయితే వ్యవస్థలు వస్తాయి. ఓకే. 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 రైట్. ఇంకొక పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సరే మనం ఈ కేసుల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ అవుతారనో, లేదంటే ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది. షర్మిల గారు మాట్లాడినప్పుడు అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి దాల్మియా సిమెంట్‌కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఏదో క్రిప్టోకో కింద పెట్టుబడులు పెట్టింది. తద్వారా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారు. ఏదో జరిగిపోద్ది. ఒక 600,00,00,000, 700,00,00,000 సీజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగానే దాల్మియాకి సంబంధించి సరే ఆస్తులు దాల్మియాకి సంబంధించిన పెట్టుబడులు పెట్టాయి కాబట్టి అదంతా కూడా ఈడీ కన్ఫర్మ్ చేయాలి. నిజంగా పెట్టుబడులు పెట్టారా? ఎంత పెట్టుబడులు పెట్టారో? ఏం జరుగుతుందనేది. అది ఇంకా పూర్తిగా విచారణకు సంబంధించిన క్లారిటీ రాకముందే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి. 1,00,00,000, 1,50,000 కోట్లని. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఒక సరదాగా మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడం అనేది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. ఇప్పటికి కనీసం 100 సార్లు ఇలా అరెస్ట్ చేస్తుంటారు. 100 సార్లు శిక్షించేస్తుంటారు. కొన్ని వేల సార్లు బెయిల్ రద్దు చేస్తుంటారు. వాళ్ళే తీర్పులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలనేది మన కోరిక. కానీ మన కోరికల ఆధారంగా వార్తలు రాస్తున్నారు, విశ్లేషణలు చేస్తున్నారు. ఆసక్తి కనబడదు. పాయింట్ ఏంటంటే టెక్నికల్ గా ఎలా ఉంటుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? సిబిఐ విచారణలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చాడు. ఆ కంపెనీలు కిట్ ప్రోకో పద్ధతి డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఎవరు? కొన్ని పారిశ్రామిక సంస్థలు. అందులో దాల్మియా కూడా ఒకటి అనేది ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది పాత విషయం. అంటే ఇది ఒక ఆరోపణ ఆ కేసులో ఉంది. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ఉదాహరణకు దాల్మియా ఉంటుంది. దాల్మియా సిమెంట్ వాళ్ళకి ఎక్కడో ఒక చోట 1000 ఎకరాలు, 500 ఎకరాలు రాజశేఖర ప్రభుత్వం ఇచ్చుండొచ్చు భూములు. దాని ఆధారం చేసుకుని దాల్మియా డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు ఉన్న పరిశ్రమలు పెట్టుబడులు పెడతారు, షేర్లు కొంటాడు. ఇది ఆరోపణ. ఆ షేర్లు కూడా అధిక రేటుకి అమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనలకు వ్యతిరేకమైన 420 కేసు చీట్ చేశాడు. ఈ రెండింటిని మనకు ఏం జరుగుతుందో కోర్టులు ఈడీ తేలుస్తుంది. కానీ దూరం నుంచి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇదే పారిశ్రామికవేత్తలు షేర్లు ఎందుకు కొన్నారు అంటే మాకు పెట్టుబడులు మాకు ఏదో ఫేవర్ చేశాడు కాబట్టి కొన్నారు అని మీరు ఆరోపిస్తున్నారు. సిబిఐ ఆరోపణ. నా పాయింట్ ఏంటంటే దాన్ని ఆయన ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే ఒప్పుకోకపోవడం ఎట్ట ఆధారం ఉంది? షేర్లు కొన్ని నిజం ఉండొచ్చు. షేర్లు ఏడు షేర్లు ఎవడన్నా కొనవచ్చు. అయితే రాజశేఖర ప్రభుత్వంలో మీరు లబ్ధి ఎట్ట అంటారు? పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయిందిగా రాష్ట్రంలో. ఇప్పుడు 99 పైసలకి ఏదో విశాఖపట్నంలో ఇచ్చారు, దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైన భూమి అంటది. ఆ భూమి అండి ఇచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడండి సార్? నాటు చంద్రబాబు నాయుడు గారే కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా చాలా చౌకగా ఇట్లా ఇస్తూ పోయారు. అది ఇది పాలసీ అయినప్పుడు అది ఏమవుతుంది? అదే కంపెనీ వాళ్ళు అటు పెట్టారు అంటే అనుమానించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎట్లా చెప్తావు? నా ఇష్టం వచ్చినట్టు నేను కొంటాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యాపారస్తుడు కాబట్టి ఆయన బాగా లాభాలు వస్తే నా షేర్లు కొన్నాను అంటాను. ఏం చెప్తారు దానికి మీరు? ఒకటి వాళ్ళకి భూములు కేటాయించడం తప్పు అంటే అప్పుడు ఇది కూడా తిగిలికుంటుంది.
భూములు కేటాయించిన రైట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఉమ్, వాళ్ళకి ప్రోత్సాహాలని చెప్పింది. కాబట్టి ఇంకా అది నిర్మాణ తప్పెట్ట అవుతుంది. రెండోది ఈ పారిశ్రామికతలు ఓ ఉమ్, 10 మందో 12 మంది అనుకున్నా, నాకు కరెక్ట్ లెక్క తెలియదు. కోర్టులో పిటిషన్ వేశారు. ఉమ్, మేము జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టాము. ఓకే. వాళ్ళు పెట్టినోళ్ళు చెప్పిన మాట మేము ఇష్టపూర్వకంగా పెట్టామండి అని చెప్పారు. దాంతో పాటు ఒకరిద్దరు మేము ఆ కంపెనీలో పెట్టుబడులు ₹10 కొంటే ₹12 అమ్ముకున్నాము అన్నారు. ఉమ్, ఇంకా 420 ఏముంది, చీటింగ్ యాడుంది? ఉమ్, ఇష్టపూర్వకంగా పెట్టారు, లాభాలకు అమ్ముకున్నారు షేర్లు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో షేర్లు కొన్నారంటే లాభాలకు అమ్ముకుంటే క్విక్ ప్రో ఎట్లా వస్తుంది? ఓకే. మీరు నష్టపోవడం ఎట్టొస్తుంది? ఉమ్, కాబట్టి నష్టపోలేదు. అదే విధంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా కొన్నాం. కేసు ఎక్కడుంది? ఓకే. ఈ లెక్పాక్షికి సంబంధించిన విషయంలోనే కదా అవును, అవును. ఉమ్, ఉమ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉమ్, లిఫ్ట్ అయ్యారు వచ్చి తర్వాత ఏం చేస్తుంది చూడాలి. ఇది ఈడీ సంబంధించిన అటాచ్మెంట్ రిలేటెడ్ గా ఆయన కూడా అదే ఒక ప్రైవేట్ భూములు ఇచ్చారు, వాళ్ళు భారతీయ సిమెంట్ ఎక్కడ పెట్టారనేది ఒక విమర్శ. ఉమ్, పాయింట్ ఏంటంటే పారిశ్రామికుల మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, కిట్ ప్రోకో అంటున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఉమ్, మీరు నేనంటే కుదరదు. ఉమ్, నెంబర్ 1. నెంబర్ 2, మేమంతా లాభానికి అమ్ముకున్నాం అన్నా. ఉమ్, ఇంకా పంచాయతీ లేదు. కాబట్టి ఇది పాత కేసే. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఏ ఆరోపణలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఉమ్, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇంకా నీకు అంటే షేర్లు ఎంత కమ్మాలి, ఎంత కమ్మారు, ఏం తప్పు చేశారనేది చర్చని, అది లీగల్ పొజిషన్ ఉంటుంది, ఈడీ చూసుకుంటుంది. ఉమ్, దాంట్లో ఒకవేళ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ ఉంటాడు కానీ యాక్టివ్ డైరెక్టర్ ఉండడు. అవును, స్లీపింగ్ డైరెక్టర్ ఉంటారు. ఉమ్, ఉమ్, డైరెక్టర్ గా ఉంటాడు. ఉమ్, ఆడొక సిఇఓ, ఆడొక వాళ్ళు కదా షేర్లు నిర్ణయిస్తారు. అవును, అవును. ఉమ్, నేను ఓనరే కావచ్చు. ఉదాహరణకు మీరు ఒక ఛానల్ కి ఓనర్ గా ఉంటారు, ఉమ్, కానీ రిపోర్టర్ రోజు చదువుతా ఉంటాడు. ఉమ్, రోజువారీ వచ్చే వార్తలకి ఆయన బాధ్యులు అవుతారు. మీరు ఆన్లైన్ అయినంత మంది మీరు బాధ్యులు అవుతారు. ఒక ఎడిటర్ ఎవరు ఉంటారు మీ ఛానల్ కి, ఆయన బాధ్యులు అవుతారు. ఉమ్, 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 ఓనర్ అయిన మీరు ఎట్ట బాధ్యత వహిస్తారు? ఓనర్ గా ఉన్నారు కదా అంటే కుదరదు అది. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ కావచ్చు, ఆడ సిఇఓ ఉంటారు, ఆ రేట్లు అవన్నీ కంపెనీ దాని రోజు ఓనర్ ఆడ చూస్తాడు. ఉమ్, ఇట్లాంటివి ఏదో ఉంటాయి. కాబట్టి టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ ఉమ్, కాబట్టి ఈడీ పరిధిలో ఉందో వాళ్ళు చూస్తారు. ఉమ్, కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఈడీ పరిశోధన చేసిన వాళ్ళు ఇవన్నీ కాదు. ఇది వస్తున్న వార్తలు ఏంటంటే ఏదో ఒక కొత్త విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరెస్ట్ అయిపోతారు, రేపు అరెస్ట్ అయిపోతారు, ఎల్లుండి అరెస్ట్ అయిపోతాడు. ఉమ్, ఇది చెప్పడం ఒక సరదాగా, ఒక కోరికగా, ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇది ఓకే. తప్పు అంటున్నాను. ఉమ్, ఉమ్, కాబట్టి నాకు తెలిసి ఇది కూడా ఫ్యాషన్ అయినా తెలియదు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి ఉమ్, అది తేలేంత వరకు డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఇది అటు ఇటు తేలుతుంది. ఉమ్, ఆ తర్వాత విచారణ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కానీ నాకున్న అంచనా ప్రకారం జరిగిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల్లో ఇబ్బంది పడతాడైతే అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఆరోపణలు ఏంటంటే సరే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండబోతున్నాడు, వక్స్ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నాడు, లేదంటే వివిధ అంశాలకు సంబంధించి ఆయన వ్యతిరేకంగా ఉండబోతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, అందుకోసమని ఇప్పుడు కొత్తగా దాల్మియా సిమెంట్కి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు అనేది ఆరోపణలు. సహజంగా రాజకీయ ప్రత్యర్థి మీద అవకాశం వస్తే ఉమ్, ఎవరైనా అటాక్ చేస్తారు. అవకాశం వస్తే అనే పదం ఆడుతుంది. ఉమ్, నాకు ఇష్టం లేదు కాబట్టి పురుషోత్తమ అశోక్ నందన్ లోపలేస్తారంటే కుదరదు. ఒక ఉమ్, ఛాన్స్ రావాలి. ఉమ్, మీ మీద ప్రభుత్వానికి కోపం వచ్చిందనుకో, ఉమ్, ప్రజల తరపున జర్నలిజం గా ఉన్నప్పుడు కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేసేస్తారా? ఉమ్, ఏదో ఒక తప్పు మీరు చేస్తుంటారు, ఎక్కడో ఒకసారి చేయాలి. మీరైనా నేనైనా ఉమ్, టెక్నికల్ గా తప్పు చేస్తే అప్పుడు పాత కోపాలంతా తీర్చుకుంటారు. ఓకే. కోపం టెక్నికల్, పాత కోపం. ఉమ్, యాక్షన్ ఇప్పుడు పోసాని మురళీకృష్ణ మీద కోపం ఏంది? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చేట మాట్లాడినాడు. అవును. కానీ కేసు ఏంది? ఉమ్, ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసినారు. ఉమ్, కడప జిల్లాలో పెట్టిన కేసు ఏదో కేసు అది. అవునవును, మనోభావాలు దెబ్బతిన్నాయని మనోబలిపోయిన అంటే నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయినా బీజేపీ ఎవరైనా యాక్షన్ లోకి వెళ్ళాలంటే రాజకీయ ప్రత్యర్థి మీద చర్య తీసుకోవాలంటే అరవింద్ కేజ్రీవాల్ మీద చర్య తీసుకున్నారు కానీ మమతా బెనర్జీ మీద ఎందుకు తీసుకోలేకపోయినారు? అవును. అరవింద్ కేజ్రీవాల్ మీద అరెస్ట్, కవిత గారిని అరెస్ట్ చేసినారు కానీ స్టాలిన్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయలేదే. కేసీఆర్ అమ్మాయిని అరెస్ట్ చేసినారు. కేసీఆర్ అన్న చాలా సార్లు బీజేపీతో దాగుడు మూతలు అన్నాడు, ఇచ్చిపుచ్చుకునే ద్వారా వ్యవహరించాడు. డిఎంకే స్టబన్ గా స్ట్రైట్ వర్డ్ మోడీతో కొట్లాడుతాను. ఆయన కొడుకుని అరెస్ట్ చేసేవచ్చుగా, చేయలేదే. అంటే రాజకీయ బీజేపీ మంచి చెడ్ల గురించి పోవట్లేదు. అవకాశం దొరికితే రాజకీయ ప్రత్యర్థి 4 వ్యక్తారు. అవకాశం వస్తే అవకాశం అంటూ రావాలి కదా. అవకాశం రాకుండా కోపం వచ్చింది కాబట్టి యాక్ట్ చేస్తానంటే అది అంత సులభం కాదు. అంటే రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు. కాబట్టి నేనైతే ఈ వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఏ కారణం అయితే ఎవరిపైన చర్య తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ బోర్డు బిల్లు ఆమె అని ఆపాదిస్తారు. ఆ ఆపాదం కూడా జగన్కి లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే నేను బీజేపీని వ్యతిరేకిస్తే అంటారంటే మైనారిటీలో హీరో అవుతాడు, అంతకుమించి ఏం కాదు.
రైట్ సార్. కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ సార్. ఈరోజు లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఏపీలో చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం జరిగిందో నాకు తెలీదు గానీ, ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏదో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. వేల కోట్లు, లక్షల కోట్లు దోచేసుకున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో, దానికి సంబంధించి మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఈరోజు సిట్ విచారణకు పిలిచారు. విచారణ అయిన తర్వాత ఆయన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే ఇది ఏం జరుగుతుందో ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్‌లో ఆయన కొన్ని కామెంట్స్ ఏంటంటే, నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే మిమ్మల్ని పర్మిషన్ అడగాలా? లేదంటే వస్తే తప్పేంటి? రాజకీయాల్లోకి రావాలనుకున్నా, రావాలనుకోకపోయినా కూడా అది నా వ్యక్తిగత అంశము. నేను వస్తానా లేదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో, రాజకీయాల్లో లేని వ్యక్తి రాజకీయాల చుట్టూరే తిరుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు? మనం చాలా సార్లు చెప్పినాం. హ్మ్. విజయసాయి రెడ్డి గారు హ్మ్. రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తాడా అంటే, హ్మ్. అసలు రాజకీయాల నుంచి దూరం అయితే కదా ప్రవేశించి ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు. హ్మ్. రాజకీయాలకు దూరం అవుతా అని చెప్పడమే పెద్ద రాజకీయం అని చెప్పాం. హ్మ్. ఇప్పుడు అది నిరూపించారు కదా విజయసాయి రెడ్డి గారు. నిన్న ఆయనే ఎవరు చెప్పమన్నారు, ఆయనే కదా రాజకీయాలకు దూరంగా ఉంటారని. హ్మ్. ఇప్పుడు మేము రాజకీయాల్లో నీకు పర్మిషన్ కావాలంటే, మరి వాళ్ళకే కదా చెప్పింది ఆయన. హ్మ్. నేను ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటాను, నన్ను వదిలేయండి హ్మ్. అని చెప్పింది ఆయనే కదా! అవును. కాబట్టి రాజకీయాలకు దూరం అవుతుందని చెప్పింది ఆయనే. మళ్ళీ మీరు అడిగితే ఎప్పుడు మళ్ళీ వస్తారని అడిగితే, నేను రాను ఆల్రెడీ చెప్పినాను కదా అని చెప్పాల్సిన ఆయన, మీ పర్మిషన్ తీసుకోవాలని అన్నాడంటే, హ్మ్. ఆల్రెడీ ఆయన రాజకీయాల్లోనే ఉన్నాడు. ఏ హ్మ్. రాజకీయ పార్టీలో ఉండి రాజకీయాలు చేస్తాడో చూడాలి. హ్మ్. ఆయన రాజకీయాల్లో ఉండడం కన్ఫర్మ్. కాబట్టి హ్మ్. రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉంటాడు. హ్మ్. బట్ ఏ రాజకీయాల్లో, ఏ రూపంలో, ఏ పద్ధతిలో రాజకీయాలు చేస్తాడనేదే ప్రశ్న. ఓకే. కాబట్టి అది ఈ రాజ్యసభ ఎన్నికలు ఎట్టా జరుగుతున్నాయి కాబట్టి, ఈ రాజ్యసభ ఎన్నికలు ముగిసే లోపల విజయసాయి రెడ్డి గారి రూటు హ్మ్. ఎటువైపు, రాజకీయాల వైపా అని నేను అనను. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడాయన. హ్మ్. ఏ రాజకీయం వైపు, ఏ ఏ తరహా పార్టీ రాజకీయం వైపు? వైపు అనేది హ్మ్. హ్మ్. మాత్రమే హ్మ్. హ్మ్. తెలుస్తుంది. హ్మ్. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఏ రాజీనామా ద్వారా అయితే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఒక ఒక ప్రకటన చేసి కొత్త హ్మ్. హ్మ్. చర్చకి దారి తీసినాడో, హ్మ్. ఆ రాజ్యసభ సీటుకి రాజీనామా జరుగుతున్న ఎన్నికల ద్వారానే ఆయనకు ఒక ముగింపు. ఆయన రాజకీయాలకు హ్మ్. ఉంటాడా? ఉంటే ఎట్టుంటాడు? అనేది హ్మ్. కూడా ఆయన రాజీనామా ద్వారా ఏర్పడే ఎలక్షనే నిరూపించేస్తుంది. ఓకే. కాబట్టి ఈ అగాధానికి పరిష్కారం ఆయన రాజీనామా ద్వారా ఎన్నికయ్యే కొత్త రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఆయన, ఏరియా వల్ల ఏ పద్ధతులు అనేది దాన్ని బట్టి తేలిపోతుంది. బట్ విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లోనే ఉన్నాడు, ఉంటాడు. హ్మ్. అండ్ ఏ రూపంలో ఎట్లుంటాడనేది మాత్రమే ప్రశ్న తప్ప, హ్మ్. ఆయన రాజకీయాల్లో లేడు. కొత్తగా వచ్చేది కదా! ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడనేది నా అభిప్రాయం. ఓకే. ఓకే. అంటే ఏంటి సార్ ఈ లిక్కర్ కేసు సార్ ఏదో జరుగుతుంది, ఏదో అయిపోద్ది. నిజంగానే అవినీతి జరిగింది మిథున్ రెడ్డి గారికి సంబంధించో లేదంటే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఏదో జరుగుతుందని. ఏంటి నిజంగానే అలాంటి ఆరోపణలు వస్తున్నాయా? లేదంటే వైసీపీకి సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. మరి ఈ కేసులో గాని ఒకవేళ ప్రూవ్ అయితే ఏదన్నా జరిగితే వరుసగా పెద్ద పెద్ద తలకాయలందరూ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అరెస్ట్ అవుతారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? లిక్కర్ ఆరోపణలు హ్మ్. పైన ఏం జరుగుతుందనేది సిఐడి విచారణ ఉందంటే వాళ్ళు చెప్పాలి. హ్మ్. అయితే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేసింది. హ్మ్. లిక్కరు అమ్మకాల్లో, కొనుగోలులో హ్మ్. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఓకే. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని తెలుగుదేశం పార్టీ అలిగేషన్. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అది కూడా ఏంటి? లిక్కర్ షాపుల్లో అమ్మకాల్లో క్యాష్ హ్మ్. తీసుకున్నారు. హ్మ్. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోలేదు. దీని మతలబేంటి? ఓకే. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది. అనేది ఒక యాంగిల్. హ్మ్. రెండో మొత్తం ప్రపంచం అంతా ఆన్‌లైన్‌లో పోతా ఉంటే, దీంట్లో మాత్రం ఆఫ్‌లైన్ ఏంది? హ్మ్. అనేది ఒక విమర్శ చేశారు. రెండో హ్మ్. విమర్శ మద్యం యొక్క ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. వాటిని ఈళ్ళు హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకొని, ఆ హ్యాండ్ ఓవర్‌లో తీసుకున్నటువంటి మద్యశాల ఉత్పత్తి ఈలే చేసి, వీళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని అమ్మారు. ఆ రకంగా పెద్ద ఎత్తున ఆస్తులు పోగేసుకున్నారు. హ్మ్. మూడోది నాణ్యమైన మద్యం ఇవ్వలేదు. హ్మ్. అనేది 3 ఆరోపణలు ప్రధానంగా తెలుగుదేశం చేసింది. ఓకే. ఈ తెలుగుదేశం ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి విచారణ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. ప్రభుత్వం హ్మ్. దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో. హ్మ్. వీటన్నిటికి సంబంధించి ఎవరెవరు ఎట్టుండొచ్చు. హ్మ్. ఉదాహరణకు మద్యంలో ఏమంటారు దాన్ని? నాణ్యమైన మద్యం లేదు, కల్తీన మద్యం అనుకో. అది హ్మ్. ఆరోపణలు అప్పుడు చేయొచ్చు గానీ, ఇప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టులు ఒప్పుకోవు. ఏమంటాయి? హ్మ్. అప్పుడు ఉత్పత్తి అయినటువంటి మద్యం ఏమైనా ఇప్పుడెలా మాల్ ఉండదు. ప్యాకెట్ హ్మ్. జరిగినా హ్మ్. 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 టెస్ట్ చేయాలి గదా! హ్మ్. పరిశీలన చేసారా? టెస్ట్ చేయాలని. అది కూడా గత ప్రభుత్వ కాలంలో ఉత్పత్తి అయిన మద్యమే చేయాలి. ఈ ప్రభుత్వ కాలంలో ఉత్పత్తి అయిన మద్యం చేస్తే మీరే బాధ్యత వహిస్తారు. హ్మ్. కాబట్టి ఆ మద్యంని ఏమన్నా విచారణ చేశారు. విచారణ మీన్స్ టెస్ట్‌లు చేసి అవును. ఏమన్నా మాల్ ప్యాక్ చేసినా చూడాలి. హ్మ్. అది ఏమి ఉన్నాయో రిపోర్ట్‌లు మనకు తెలీదు. 2 చేసిన ఇప్పుడు అశోక్ అనే ఆయన పేరుతో మద్యం యొక్క ఉత్పత్తి డిస్ట్రిబ్యూటర్ అంటారు గదా! హ్మ్. ఉన్నాయి. డిస్టిలరీయో ఏదో ఉన్నాయి. అవును. డిస్టిలరీలు. హ్మ్. హ్మ్. పురుషోత్తం అనే ఆయన అధికారంలోకొచ్చినాడు. హ్మ్. నేను నీ షాప్‌ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా బెదిరించి. హ్మ్.
చేసుకొని ఉత్పత్తి అంతా నేను చేస్తా. నీకేదో 10% కమిషన్ ఇస్తా. అమ్మతాను, కొనుగోలు నీ ద్వారానే ఉత్పత్తి చేస్తా. హ్మ్. రేపు ఆ మద్యం కల్తీదనుకోండి. హ్మ్. పురుషోత్తం మీదకొస్తుందా? అశోక్ మీదకొస్తుందా? హ్మ్. అశోక్ మీదకే వస్తుంది. అవును. కారణం అవును. ఏంటంటే ఆ కమిటీ మీ పేరుతో ఉంది. చేసింది. ఆ! లేదు హ్మ్. లేదండి, లేదు లేదండి పురుషోత్తం దబాయించాడంటే దానికి ఆధారం ఏముంటుంది? హ్మ్. కాబట్టి ఈ మద్యంకి సంబంధించిన ఆ అంశాలు ముందుకొస్తాయి. హ్మ్. రెండోది క్యాష్ డెలివరీకి సంబంధించి పాలిసీ డెసిషన్ ఏంటి? ఎట్లా చేశాడు? ఇది చర్చనీయాంశం అవుతుంది. ఎంత హ్మ్. అమ్మారు? ఎంత ఇప్పుడు రికార్డ్ ఉంటాయి కదా! ఎంత హ్మ్. ప్రభుత్వం కొనుగోలు చేసింది? ఎంత అమ్మారు? ఎంత డబ్బులొచ్చినాయి? ప్రభుత్వం ఇప్పుడు క్యాష్ ఏంటో అక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు 100,00,00,000కి బిజినెస్ జరిగిందనుకో అశోక్ గారు. హ్మ్. 100,00,00,000కి జీఎస్టీ ఉంటాయి గదా! అవును. అవి వచ్చాయా లేవో చూస్తారు. హ్మ్. కానీ ఎక్కడిది 100,00,00,000 మద్యం మీ అశోక్ అనే ఆయన కంపెనీలో 100,00,00,000 విలువైన మద్యం నేను తీసుకుంటా ప్రభుత్వం. హ్మ్. 100,00,00,000 అమ్ముతా. 100,00,00,000 క్యాష్ టాక్స్ కట్టేసున్నాననుకోండి. హ్మ్. అప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పట్టించుకోదు లీగల్ పొజిషన్. హ్మ్. కానీ హ్మ్. నీ దగ్గర రూ. 200,00,00,000 విలువైనటువంటి మద్యాన్ని అమ్మి రూ. 100,00,00,000 మాత్రమే జీఎస్టీ కడితే మిగతా ఈ క్యాష్ ఆధారంగా చేసుకొని జీఎస్టీ ఇది ఆన్‌లైన్ అంటే రికార్డ్ అయిపోతుంది. అవునవును. కాబట్టి ఆన్‌లైన్ అంటే మిగతా ప్రతి 100,00,00,000 రూపాయి కౌంట్ అయిపోద్ది. తెలిసిపోద్ది కదా! ఏంటి ఏందనేది. ఆ! ఇప్పుడు ఈ రూ. 100,00,00,000 టాక్స్ ఎగ్గొట్టినట్టు లెక్క. హ్మ్. 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 అర్థమవుతుంది కదా! అవును. రూ. 200,00,00,000 విలువైనటువంటి మద్యం మీ దగ్గర నుంచి నేను కొంటాను. కేవలం 100,00,00,000కే 100,00,00,000కే టాక్స్ కట్టినట్టు. హ్మ్. టాక్స్ కడతాం. అప్పుడు హ్మ్. నేను రూ. 100,00,00,000 ప్రభుత్వానికి నష్టం చేసినట్టు. హ్మ్. అప్పుడు దీనికి బాధ్యులందరూ లోపలికెళ్తారు. హ్మ్. లేదా మీ ఓకే. దగ్గర 200,00,00,000 విలువైన మద్యం తీసుకుంటాను. రికార్డ్‌లో మాత్రం 100,00,00,000 అనేది అమ్మినారనుకోండి. అది మిస్టేక్ అవుద్ది మళ్ళీ. హ్మ్. మిస్టేక్ అసలు ఇంకేం తేలదు. నేను 300,00,00,000 హ్మ్. విలువైన అమ్మినా భయపడకూడదు. కాబట్టి ఇవన్నీ టెక్నికాలిటీ అంశాలు. హ్మ్. ఈ హ్మ్. టెక్నికాలిటీస్‌లో ఏ స్థాయి వాళ్ళు పోతారు? హ్మ్. ఎలా పోతారనేది వీళ్ళ పాత్రను బట్టి ఉంటుంది. ఇప్పటివరకు మనకి వినిపిస్తున్న మేరకు హ్మ్. గతంలో ఈ విషయంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ మిథున్ రెడ్డి పేరు చెప్పినారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినారు. ఇట్లాంటి హ్మ్. పేర్లు చెప్పిన ఆధారంగా చేస్తారేమో అనే ప్రచారం జరుగుతోంది. మనకేం ఆధారాలు లేవు. ఓకే. ఏడి విచారణలో తేలుతుంది. హ్మ్. అయితే దీంట్లో కూడా పరిమితి ఏంది? పేర్ల ఆధారంగా చెప్తే విచారించడానికి పనికొస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి. హ్మ్. నన్ను నడిపిందంతా పురుషోత్తం అంటారు. హ్మ్. మీరేమి జడ్జా? మీరు నా పేరు చెప్పినంత మందిని అరెస్ట్ చేయడానికి. కాకపోతే హ్మ్. ఒకటే అవకాశం ఉంటుంది. హ్మ్. నన్ను విచారణకు పిలవచ్చు. అవును. అశోక్‌తో నువ్వే నడిపావు అంటావు కదా! హ్మ్. దీనికి వాళ్ళకి ఆధారం మీతో రోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి ఏదో ఫోన్ మీరు చేయడమో ఫోను, నేను చేయడమో ఫోన్ ఏదో ఒకటి ఉంటుంది. హ్మ్. 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 అంటే రోజు మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూ మాట్లాడుతున్నావా, వ్యాపారం చేయడం మాట్లాడుతున్నావా అనే అనుమానం వాళ్ళకి రావచ్చు. హ్మ్. అవునండి నేను రోజు వీడియో చేయడం ఆయనతో అలవాటు. ఇదో ఫోన్ అని నేను నిరూపిస్తా. హ్మ్. మీరు ఆల్టర్ ఇవన్నీ టెక్నికాలిటీస్. ఓకే. కాబట్టి ఈ టెక్నికాలిటీస్‌లో ఎవరేంటి, ఎలా జరిగిందనేది అది విచారణలోనే తేలాలి. కానీ పైకి జరుగుతున్నది మాత్రం ఇట్లాంటి విచారణలు జరుగుతున్నాయంటున్నారు. ఏమవుతుందో చూడాలి. టెక్నికల్ అంశాల్లో రాజకీయ నాకు కోపం ఉంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయొచ్చు గానీ ఇది నిలవదు. హ్మ్. బట్ హ్మ్. చూద్దాం ఏమవుతుందనేది విచారణ కొనసాగించే క్రమంలో తెలుస్తుంది. రైట్ సార్. చూద్దాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్‌గా దీని మీద చూస్తుంది. మరి ఏం జరిగిద్ది ఏంటో కూడా చూద్దాం. థాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. థాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి. ప్రజా